నామానికి మహిమ కలుగును గాక. నెడిదినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు కదా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వాక్యం, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలెనున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని పిల్లలమైనటువంటి మన వ్యక్తిగత జీవితాలలో మన నీతి మనల్ని కాపాడేదై ఉంది. పిల్లరా, అబ్రహాము తన నీతిని బట్టే తన జీవితం అంతటిలో కూడా అద్భుతమైన ఆశీర్వాదాలను, దీవెనలను పొందగలిగాడు. ఎన్నో ప్రమాదాలు ఎదురైనా, ఎన్నో పోరాటాలు ఎదురైనా ఏమాత్రము కూడా చెప్పు చెదరని మనోవిశ్వాసంతోనూ ధైర్యంతోనూ తన యొక్క విశ్వాసయాత్రను కొనసాగించగలిగాడు. యాకోబు యొక్క జీవితమే కానివ్వండి, యోసేపు యొక్క జీవితమే కానివ్వండి, మీరు గమనించండి, వారి యొక్క నీతిమత్తత్వమే వారి యొక్క జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించింది. కనుక నేడు దినాన మనము లోకానుసారమైనటువంటి జీవితాలను విడచిపెట్టి నీతి కొరకే మనం బ్రతకగలిగినప్పుడు, ప్రభు వాక్యం మీద మనం పరిపూర్ణంగా ఆధారపడగలిగినప్పుడు, నీ ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆ నీతే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని కూడా దీవించగలదని నమ్మి విశ్వసించు. దేవుడు నిన్ను దీవించునుగాక.